హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే ఎగ్ పఫ్ రిచ్ పఫ్ రెసిపీకి అయితే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మనం తగినంత మైదా అయితే పోసుకోవాలి. తగినంత మైదా వేసుకున్నాక ఇందులో మనం షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయాలి. దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇంకా కొంచెం డాల్డా అయితే యాడ్ చేయాలి. మనం సెపరేట్గా 250 గ్రామ్స్ డాల్డా అయితే తీసుకోవాలి. అది మనం సెపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకు అనేది నేను తర్వాత అయితే చెప్తాను. ఇందాక ఒక బౌల్లో అయితే మనం మైదా అయితే యాడ్ చేసాం కదా, అందులో మనం కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తం బ్యాటర్ అంతా మనం అయితే మిక్స్ చేయాలి. చూసారా, పిండి అనేది బాగా మిక్స్ అయింది. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సాఫ్ట్గా వచ్చే వరకు. ఇందాక మనం 250 గ్రామ్స్ డాల్డా తీసుకున్నాం కదా, ఆ డాల్డాని అయితే మనం నైస్గా మసాజ్ చేయాలి సాఫ్ట్గా వచ్చే వరకు. ఇలా సాఫ్ట్గా మనం మసాజ్ చేసి ఇదంతా పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ అయిన పిండిని అయితే మనం బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకొని ఇలా కొంచెం మసాజ్ చేస్తూ ఉండాలి. అలాగే మనం ఒక అరగంట అయితే దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి అందులో ప్యాన్ పెట్టి వాటర్ పోసి మన ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయ్యేంత వరకు అందులో ఉంచాలి. ఇప్పుడు మన ఈ పిండిని ఈ రోలర్ హెల్ప్తో అయితే మనం బాగా రోల్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక స్క్వేర్ షేప్కి అయితే తీసుకొని రావాలి. ఈ పిండిని ఒక షేప్కి అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు దీనికి ఇందాక మనం పక్కన పెట్టుకున్న 250 గ్రామ్స్ డాల్డా అయితే మొత్తానికైతే అప్లై చేయాలి. ఇంత డాల్డా ఎందుకంటే మనకి పఫ్ ఫ్లఫీగా అలాగే క్రంచీగా రావడానికి. ఈ పిండికి మనం మొత్తానికి డాల్డా అప్లై చేసాక దీన్ని అయితే మనం రోల్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకుని మనం రోలర్తో అయితే దీన్ని మనం రెక్టాంగిల్ షేప్కి అయితే తీసుకొని రావాలి.
ఈ పిండికి అన్ఈవెన్ షేప్స్ వచ్చినవన్నీ అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ పిండిని మనం నచ్చినంత షేపుల్లో అయితే కట్ చేసుకోవాలి. మనకి పఫ్స్ ఏ షేప్స్లో రావాలో ఆ షేప్స్ అంతా మనం అయితే పఫ్స్లా కట్ చేసుకోవాలి. ఇది పఫ్స్లో వేసుకునే కర్రీ. దీన్ని ఎలా చేయాలంటే క్యాబేజీ ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటో దాంతోపాటు కొంచెం కారం వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఈ కర్రీని ఇందులో మనం కట్ చేసుకున్న పఫ్ పీసెస్లో అయితే యాడ్ చేసుకోవాలి నచ్చినంత. ఎగ్ పఫ్స్కి అయితే ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వెజ్ పఫ్స్కి అయితే మనకి ఇంకా ఏం అక్కర్లేదు, అది సరిపోతుంది ఆ కర్రీ. మనం కట్ చేసుకున్న పఫ్ పీసెస్కి అయితే మనం బోత్ సైడ్స్ వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడైతే మోల్డింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ పఫ్ ని మనం ఫోల్డ్ చేసే టైం అయితే వచ్చింది. ఎగ్ పఫ్స్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో ఉన్నట్టు. ఇప్పుడు ఈ పఫ్స్ మీద అయితే మనం మిల్క్ అయితే కొంచెం రాసుకుంటూ ఉండాలి. అప్పుడైతే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది పఫ్స్ మీద. ఎగ్ పఫ్స్ అయితే మనం బేకింగ్ అయితే పెడుతున్నాం. ఇది మనకి టెంపరేచర్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ 220 degreesలో అయితే మనం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి 13 minutes వరకు. అప్పుడు మనం 30 minutes అయ్యాక మనం 180 degrees తెచ్చి మళ్ళీ 13 minutes అయితే మనం హీట్ చేయాలి. అప్పుడైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. వెజ్ పఫ్స్ అయితే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలానే వెజ్ పఫ్స్ మీద కూడా మనం అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పైన. చూసారా మన ఎగ్ పఫ్స్ ఎంత బాగా హీట్ అయ్యాయో. ఇలానే మన వెజ్ పఫ్స్ కూడా హీట్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.